ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దేవుని కన్నులతో చూడు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. దేవుని కన్నులతో చూడు అనే అంశం మీద మాట్లాడబోతుండగా, దేవుని కన్నులతో చూడటం ఎలాగో మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నాయన, ఈ ప్రసంగాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కన్నులతో చూడటం నేర్చుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కన్నులతో చూడు. దేవుని కన్నులతో చూడటం అంటే ఏమిటి? మనం మానవులు. మనం సాధారణంగా మన కన్నులతో మనం ఈ లోకాన్ని చూస్తూ ఉంటాం. మనం దేవుని కన్నులతో చూడటం అంటే ఏంటి అంటే, ఈ కన్నులతో మనం భౌతిక సంబంధమైన వాటిని మాత్రమే మనం చూస్తుంటాము. కానీ మనకి మనోనేత్రము అనేది ఒకటి ఉంటుందండి. మనోనేత్రం అంటాం మనం. కొంతమంది అయితే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు దివ్య దృష్టి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకైతే బైబిల్ ఏం చెప్తుందంటే, మనోనేత్రము అంటే మన కళ్ళతో చూచేదానికంటే ఆత్మ సంబంధంగా ఆలోచించి ఆత్మ సంబంధంగా చూచేదానిని మనము దేవుని కనులతో చూడటం అని చెప్పుకుంటాము. అంటే శరీరము ప్రకృతి సంబంధమైనది. ఈ శరీరానికి ఉన్న కన్ను ప్రకృతి సంబంధమైన వాటినే చూస్తుంది. కానీ ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆ ఆత్మ మనోనేత్రాన్ని కలిగి ఉంటుంది. మనం ఆత్మ సంబంధంగా జీవించినప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఆ మనోనేత్రం దేవుని కనులతో మనల్ని చూసేలా చేస్తుంది అనమాట. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏమని మాట్లాడుతుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుందని మాట్లాడుతున్నాడు. అంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? సాతాను. వాళ్ళకి ఏమి చూడకుండా చేస్తుంది? దేవుణ్ణి చూడకుండా, దేవుణ్ణి వినకుండా, దేవుని వద్దకు రాకుండా, సత్యం తెలుసుకోకుండా చేస్తుంది. అంటే మరి వాళ్ళ కనులతో అన్ని చూస్తున్నారు కదా. మరి దేవుని వద్దకు రాలేనటువంటి వాళ్ళు, దేవుని ఎరగలేనటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఈ ప్రపంచాన్ని బాగా చూస్తున్నారు కదా. ఈ ప్రపంచం అంతా రంగురంగులు మిరుమిట్లు గలుపుతుంది కదా. అవన్నీ చూస్తున్నారు కదా. మరి దేనికి గుడ్డితనం కలుగజేస్తున్నాడు సాతాను అంటే, వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే మనోనేత్రము అంటే ఏంటంటే, దేవుని సంగతులను ఎరగనకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని యొక్క మాటలు వినకుండా, అంటే ఏంటనమాట, ఎప్పుడైతే మనం ఈ మనోనేత్రాలకున్న గుడ్డితనం మనం తీసివేస్తామో, దేవుని కనులతో మనం సమస్తాన్ని చుట్టూ మొదలు పెడుతుంటాం. మనం ఎప్పుడైతే దేవుని కనులతో మనం సమస్తాన్ని చూస్తున్నామో, అప్పుడు ఏది మంచి ఏది చెడో మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి ఇది మంచి, ఇది చెడు, ఇది మనం చేయకూడదు, ఇది మంచి, ఇది మనం చెయ్యాలి అని చెప్పనుకుంటాం అనమాట. అందుకే పాపంతో ఉన్నటువంటి వాడు మనోనేత్రాలకు ఎప్పుడూ కూడా గుడ్డితనం ఉంటుంది కనుక వాడు వెళ్ళే ప్రతీదీ కరెక్ట్ అని చెప్పనుకుంటూ ఉంటాడు. వాడు చేసే ప్రతీదీ కరెక్ట్ అని చెప్పనుకుంటూ ఉంటాడు. వాడు మాట్లాడే ప్రతీదీ కూడా కరెక్ట్ అనుకుంటాడు వాడు. ఎందుకని? వాడు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిపోయిందండి. అందుకే స్పష్టంగా ఆత్మ సంబంధమైన సంగతులను స్పష్టంగా చూడలేకపోతున్నాడు వాడు. అందుకే మన మనోనేత్రాలకున్న గుడ్డితనం పోవాలి అంటే, వాక్యం అనే ప్రకాశం నీ మీద పడినప్పుడు, ఆ వాక్యం అనే వెలుగులో నీ మనోనేత్రాలకున్న గుడ్డితనం పోయి నువ్వు వెలుగుతో నింపబడుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, క్రీస్తుని ధరించుకున్నావో, అప్పటి నుంచి కూడా నీ మనోనేత్రం తెరవబడుతుంది. క్రీస్తులో లేని వారి యొక్క మనోనేత్రాలు మూసుకుపోతాయి గనక వారు క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించరు. ఎందుకంటే వాక్యానికి చోటు ఇవ్వరండి. వాక్యం వింటే వాళ్ళు ఆటోమేటిక్గా రక్షించబడిపోతారండి.
వాక్యం విన్నారు అంటే రక్షించబడిపోతారండి వాళ్ళు ఆటోమేటిక్గా. అందుకే వాక్యాన్ని కూడా వినకుండా వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డితనాన్ని కలిగి ఉన్నారని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకు కొన్ని కష్టాలు వచ్చినాయి అనుకోండి, మనం మానవ నేతలతో చూస్తే నా పని అయిపోయిందని చెప్పి అనుకుంటాం. ఈవేళ అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తున్నాం. వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళ మనోనేతలకు గుడ్డితనం కలిగిపోవటం వల్ల, అంటే భవిష్యత్తుని వాళ్ళు ఆలోచించలేకపోతున్నారండి. భవిష్యత్తులో జరిగే పరిణామాలను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు నిజంగా నీ మనోనేత్రం తెరవబడితే, దేవుని కనులతో చూస్తే నీకున్న సమస్య అసలు సమస్యే కాదండి. అసలండి దేవుని కనులతో చూసే ప్రతి ఒక్కడికి తనకున్న సమస్యలు సమస్యలే కాదండి. ఎందుకంటే ప్రతి సమస్యకి కూడా దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాడండి. దేవునిలో ఉన్నటువంటి వాడిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టండి. అందుకే నిన్ను విడువను ఎడబాయని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు, సమస్తాన్ని తేటగా నువ్వు చూస్తూ ఉంటావు. అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నీ కొందరిని గ్రహిస్తూ ఉంటాను. ఈ నేత్రం గుడ్డితనంగా ఉన్నప్పుడు నువ్వు పిరికితనం గల ఆత్మను కలిగి ఉంటాను. ప్రతిదానికి భయపడుతుంటావు, ప్రతి సమస్యకి భయపడుతుంటావు, ప్రతి జబ్బుకి భయపడుతుంటావు, ప్రతి దానికి కూడా భయపడుతూ ఉంటావు. యేసు ప్రభువుకి శిష్యులు వాళ్ళ బాప్తిసం పొందలేనప్పుడు వాళ్ళు పిరికివారిగా ఉండేవారండి. ప్రతిదానికి కూడా భయపడేవారండి. వాళ్ళు యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు యేసు ప్రభువుల శిష్యులను కూడా చెప్పుకోవడానికి కూడా భయపడ్డారండి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంకా వారి మనోనేత్రం వెలిగించబడలేదండి. యేసు ప్రభు చేసిన అన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చూసినా కూడా వాళ్ళ మనోనేత్రం ఇంకా వెలిగింపబడలేదండి. ఎప్పుడైతే పెంతెకొస్తేనే పండగ రోజున పరిశుద్ధాత్ముడు అగ్నినాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలినప్పుడు, వారి పరిశుద్ధాత్మలో బాప్సం పొందినప్పుడు వారి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయండి. వాళ్ళు గొప్ప ధైర్యవంతులు అయిపోయారండి. వాళ్ళ మరణానికి ఎదురెళ్తున్నారండి. వాళ్ళు ఒకప్పుడు పారిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ మరణానికి ఎదురెళ్తున్నారు. కారణం ఏంటంటే వారి ప్రతి విషయాన్ని కూడా దేవుని కనులతో చూస్తున్నాడు వాళ్ళు. అంతెందుకండి, ఇప్పుడు స్టెఫెను గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. స్టెఫెను గురించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 56వ వచనం కనుక మనం చూసినట్లయితే, స్టెఫెను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు మూకమ్ముడిగా అందరూ కూడా కొన్ని వందల మంది దాడి చేసి ఆ స్టెఫెను చంపాలని చెప్పి అనుకున్నప్పుడు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేతితో రాళ్ళు పట్టుకుని ఉన్నప్పుడు, ఒకళ్ళిద్దరు కాదండి, వందల మంది సమూహాలు అక్కడ ఉన్నప్పుడు స్టెఫెను ఏమాత్రము కూడా భయపడకుండా, మీరు అసలు నన్ను ఎందుకు చంపాలని చెప్పి అనుకుంటున్నారు? నేను యేసుక్రీస్తుని దేవుని కుమారుని చెప్పి ప్రకటిస్తున్నందుకే కదా అని చెప్పేసి ఆది కాండం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే వరకు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం, అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణం అయిపోవటం, ఇవన్నీ కూడా చెప్పాడండి ఆయనండి. మన పితరుల్లో విశ్వాస వీళ్ళందరి గురించి కూడా వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం ఉండటం వల్ల ఆ స్టెఫెను చేసిన బోధన వారు అంగీకరించలేకపోయారు. వారు స్టెఫెను యొక్క దేహాన్ని భౌతికంగా మాత్రమే చంపగలుగుతున్నారు, కానీ స్టెఫెను యొక్క ఆత్మను చంపలేకపోతున్నారండి వాళ్ళు. అయితే అందరూ కూడా చంపాలని చెప్పి అనుకున్నప్పుడు ఆవిడ పౌలు గారు స్టెఫెను ఎంత ధైర్యంగా మాట్లాడాడో, ఈ ధైర్యంగా మాట్లాడటానికి గల కారణం ఏంటో నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, అక్కడ మనకి ఈ విధంగా మనకు రాయబడి ఉందండి. ఏం చెప్తున్నాడండి ఆయన? 51 వచ్చి చూడండి, ముష్కరులారా, ఇక్కడ తెలియజేస్తానండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమనంటే ముష్కరులారా అని మాట్లాడుతున్నాడండి. అని మాట్లాడుతూ హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నొల్లని వారులను మాట్లాడుతున్నాడు. అంటే హృదయము, చెవులు కూడా, చెవులు దేవుడిచ్చిన చెవులను దేవుని యొక్క మాటలు వినటానికి ఒప్పుకోవట్లేదండి వాళ్ళు. హృదయము అంటే ఏంటనమాట, వారి మనోనేత్రం ముయ్యబడి ఉందండి. హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచుకొనిన వారా, మీ పితరుల వారినే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకి ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకను గురించి ముందు తెలిపిన వారందరినీ కూడా చెప్పారు. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే యేసు ప్రభుని దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్తున్నాడండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని మీరు గైకొనలేదు, పైగా మేము ధర్మశాస్త్రాన్ని మేము ఆచరిస్తున్నామని చెప్పి మీరు అనుకుంటున్నారని మాట్లాడుతూ ఈ విధంగా ధైర్యంతో వాళ్ళందరూ కూడా చంపడానికి వచ్చినాడు.
కనీసం ఎంత భయం కూడా లేకుండా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే ఆయన్ని ఎవరు చూస్తున్నాడో. మనమైతే అక్కడ ఉన్న జనాలను చూస్తుంటాం, వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళను చూస్తుంటాం, వాళ్ళు పౌరుషంగా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటాం, వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటాం మనం. కానీ స్టెఫను ఇవేమీ పట్టించుకోవటం లేదండి. గమనించండి, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన మానవ కనులతో చూడలేదండి అక్కడ జరిగేదాన్ని అండి. ఆయన ఏం చూసి చూడండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అంటే ఇది చంపేయటానికి గట్టిగా కోపం వచ్చేసి చంపేయడానికి సిద్ధపడిపోయారు అందరూ కూడాను. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే, స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరు చూస్తున్నాడండి. అతను అక్కడ జనసమూహం చూడలేదండి. వందల మంది ఉన్నారు, రాళ్ళు పట్టుకుని ఉన్నారు, చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధాన యాజకుడు చంపండి అంటే ఒక్క సెకండ్లో చంపేస్తాను మొత్తం అందరూ కూడా. ఆయన ఒళ్ళు రాళ్లతో కొట్టబడి గాయాలు పాలైపోయి భయంకరమైన వేదనకు గురైపోతుందండి. అయినా సరే అతను ఏ మాత్రం చెల్లించకుండా, భయపడకుండా, వాళ్ళని చూడకుండా మనమైతే వాళ్ళని చూస్తాం. ఆ సన్నివేశంలో కనుక మనం ఉన్నట్లయితే మనం హడిలిపోయి భయపడిపోయి చచ్చిపోతాం. ఎందుకంటే మనం మనోనేత్రంతో మనం చూడలేమండి. భౌతికంగా మనం చూస్తుంటాం మనం, కానీ దేవుని కన్నులతో చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు, ఏం కనపడుతుందండి అతనికి కనిపించినట్లయితే? చూడండి, అతను దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచాడండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆకాశం తెరబట్టడం చూడలేదండి. దేవుని కుడిపార్శ్వమున ప్రభు అయిన యేసు క్రీస్తు కూర్చుని ఉండటం చూడలేదండి వాళ్ళు. కానీ ఈయన ఏం చూస్తున్నాడండి? దేవుని కళ్ళతో చూడటం అంటేదండి. మనం భౌతికమైన సంగతుల గురించి ఆలోచిస్తుంటాం, మనం భౌతికమైన మనుషులం కనుక. కానీ ఆత్మ సంబంధమైన మనిషి అతని మనోనేత్రాలు తెరిచి దేవుని కళ్ళతో ప్రతి విషయాన్ని కూడా చూస్తుంటాడండి. నేను చచ్చిపోతున్నానని చెప్పి అనుకోవటం లేదండి అతను. నేను పరిశుద్ధుల యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను నా యాత్ర నేను సంపూర్ణంగా ముగిస్తూ ఉన్నాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను వెనకాడలేదని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు తన ప్రాణం పెట్టడానికి వెనకాడలేదండి చెప్పనండి. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తత్వం అంటే పారిపోయేది కాదండి, ఎదిరించేది, గెలిచేది క్రైస్తవ్యం అంటేనండి. ఇక్కడ ఏమని మాట్లాడుచోండి, ఆకాశము తెరబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్టు చూచునని చెప్పాను. చూసారా, వీళ్ళెవ్వరూ చూడలేకపోతున్నారండి. కానీ స్టెఫను చూస్తున్నాడు. స్టెఫను ఎలా చూడగలుగుతున్నాడు? దేవుని కన్నులతో చూస్తున్నాడు అతను. ఇంకేమన్నమాట చూడండి, అప్పుడు వారు పెద్దలు కేకలు వేసి చెవులు మూసుకొని, చూసారా, కేకలు వేసి చెవులు మూసుకున్నారు. దేవుని మాట వినడానికి ఇష్టపడలేదని వాళ్ళ దేవుని కన్నులతో చూడలేదని అతన్ని ఏకముగా అతని మీద పడి, చూడండి, ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేశారండి. చచ్చిపోయే వరకు కూడా రాళ్లతో కొట్టేశారండి అతన్ని. గమనించిన వీరు సాక్షులు సౌలను ఒక యవనుని పాదములు తన వస్త్రములు పెట్టి ప్రభువుని గురించి మొరపెట్టుచు అతను కొడుతున్నా కూడా వాళ్ళు తిట్టకుండా, దూషించకుండా, వాళ్ళని శపించకుండా, చూడండి, అది దేవుని కళ్ళతో చూడటం అంటే. వాళ్ళ పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా, యేసు ప్రభువా, ఆకాశం తెరబడింది, తండ్రి కుడిపార్శ్వన యేసు ప్రభు కూర్చున్నాడు, ఆ యేసు ప్రభు మొరపెడుతున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పరుగుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. గమనించండి, దేవుని కళ్ళతో చూసాడు. ఏమన్నాడు తెలుసండి, ఈ శరీరంతో చూస్తే పగ, ప్రతీకారము, కోపంతో రగిలిపోతూ ఉంటాం మనం. వాళ్ళ ముక్కలుగా చంపేయాలని చెప్పి మనం అనుకుంటాం మనం. కానీ ఈయనేమన్నాడు, తండ్రి ఈ పాపం వారి మీద మోపదు తండ్రి, ఎందుకంటే వాళ్ళు నిజాన్ని చూడలేకపోతున్నారు తండ్రి. వారి మనోనేత్రం గుడ్డితనం కలిగి ఉందా ప్రభువా, నీ కనులతో కనుక చూచినట్లయితే నేను చెప్పిన బోధ వారు వినేవారు, ఆత్మ సంబంధమైన సంగతులు వారు తెలుసుకునేవారు తండ్రి. ప్రభువా చూడండి, కొడుతున్నటువంటి వారిని క్షమించమని వేడుకున్నాడంటే ఇది క్రైస్తవ్యం అంటే. అది ఇవాళ కర్రలు పట్టుకుని, రాడ్లు పట్టుకుని, కత్తులు పట్టుకుని మా మతాన్ని మేము కాపాడుకుంటాం అంటే చంపేయటం కదండి. అది మతం కాదు, అసలు చంపేసేది మతం కాదండి. అసలు అది బ్రతికించేది మతం అండి. అది ప్రేమ ద్వారా జయించేది మతం అండి. అది ప్రేమ ద్వారా జయించాలి మనం. అది కర్రలు పట్టి జనాల భయభ్రాంతులు చేసేసి బలవంతంగా చెప్పించడం కాదండి. దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ, దేవుని కన్నులతో చూడటం అంటేదండి. అతను ఏమన్నాడు చూడండి, వాళ్ళ మీద అసలు ఏమాత్రం కూడా కోపం లేదండి. యేసుప్రభువుని కూడా సిలువ వేస్తున్నప్పుడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని వేడుకున్నాడండి.
దేవుని కనులతో చూచేవాడండి. ఈ విధంగా చేస్తానని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉందండి. కనుక దేవుని కనులతో చూడటం అంటే ఈ విధంగా ఉంటుందండి. అలాగనే మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 6:17 చూసినట్లయితే, రెండవ రాజుల గ్రంథం 6:17 కూడా ఒకసారి మనం చూద్దాం. అక్కడ సిరియా రాజు ఇశ్రాయేలు రాజుని డైరెక్ట్గా చంపలేక దొంగ దెబ్బ తీయాలని మాటు వేసి అతనిని ఒంటరిగా వచ్చినప్పుడు చంపాలని యోచన చేశాడండి సిరియా రాజు. అయితే ఈ సంగతి అప్పుడు ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషాకు తెలిసిందండి. దేవుడు అతనికి తెలియజేశాడండి. అతను ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడు కూడా దేవుని కనులతో చూస్తారండి. వాడు దేవుడు వారికి అన్ని సంగతులు కూడా వారికి తెలియజేసేవాడండి దేవుడు. అప్పుడు ఇశ్రాయేలు రాజుకి సమాచారం పంపించాడు ఎలీషా. నా ఏలిన వాడా, సిరియా రాజు నిన్ను చంపాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు గనుక పలానా చోట మాటుగాళ్ళని పెట్టాడు కనుక నీవు జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పుడు 3 సార్లు ఇజ్రాయేల్ రాజు తప్పించుకున్నాడు ఎలీషా చెప్పడం వల్ల. అప్పుడు సిరియా రాజు తన అంతరంగికులతో, గూఢచారులతో మాట్లాడుతున్నాడు. మనలో ఎవరో గూఢచారి ఉండి మన సమాచారం ఇశ్రాయేల్ రాజుకు తెలియచేస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా, నా ఏలినవాడా, నీకు వ్యతిరేకంగా పనిచేసేవాడు ఇక్కడ ఎవ్వరూ కూడా లేరు, నీకందరూ కూడా నమ్మకస్తులే, మేము మిమ్మల్ని ఎవరిని కూడా మోసం చేసేవాళ్ళం కాదు అన్నప్పుడు రాజు అంటున్నాడు, మరి మన ఇక్కడ మాట్లాడుకున్న సమాచారం మనకు తప్ప ఇంకెవరికీ తెలియదు, మరి ఆ ఇశ్రాయేల్ రాజుకి ఎలా చేరుతుందని అడిగినప్పుడు ఆ అంతరంగికులో ఒకడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. గనుక అతనికే ఈ విషయాలన్నీ కూడా తెలిసి దేవుడు తెలియచేస్తాడు, ఇతనే సమాచారం రాజుకి తెలియచేస్తున్నాడు అని చెప్పినప్పుడు రాజు అన్నాడు, అయితే ముందు మనం చంపవలసింది రాజుని కాదు, రాజుని చంపాలి అంటే రాజుకి వర్తమానం పంపిస్తున్నటువంటి ఎలీషాని చంపాలని చెప్పి అనుకుని వెంటనే ఆ రాత్రికి రాత్రే సిరియన్ల దండ అంతటినీ కూడా ఎలీషా ఎక్కడైతే మకాం ఉంటున్నాడో అక్కడికి పంపించేశాడండి. చుట్టూ తన పనివాడు ఉదయాన్ని లేచేటప్పటికి ఎలీషా ఇంటి చుట్టూ రథములు, గుర్రములు, రౌతులు, కత్తులతో సైనికులు ఉండటం చూచి వణికిపోయాడు, హడిలిపోయాడు, భయపడిపోయాడండి. పరిగెత్తుకు లోపలికి వెళ్ళిపోయి, నా ఏలిన వాడా, ఇదిగో మనం చనిపోబోతున్నాం, మనం చంపడానికి సిరియా సైనికులు అందరూ కూడా వచ్చేసారని చెప్పి అన్నప్పుడు, మన చుట్టూ ముట్టేశారని చెప్పి అన్నప్పుడు వణికిపోతూ అతను చావుకి దగ్గరలో ఉన్నట్లుగా అతను భయపడిపోతున్నప్పుడు ఎలీషా అసలు ఏమీ కూడా పట్టనట్టు ఏమీ కూడా మాట్లాడలేదని అతను ఆశ్చర్యపోయాడు. పనివాడు శత్రువులు చుట్టుముట్టేశారు, వాళ్ళు చంపడానికి సిద్ధంగా ఉన్నారు, మనం ఎప్పుడు బయటకు వెళ్తామని చూస్తున్నారండి వాళ్ళు. అయితే నా ఏలినవాడా, ఏంటి నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు ఏంటి అని చెప్పి అన్నప్పుడు, మనం చనిపోబోతున్నాం అని చెప్పి అన్నప్పుడు, ఎందుకంటే వాడు మానవ కనులతో చూశాడు, ఎలీషా అయితే దేవుని కనులతో సమస్తాన్ని చూస్తున్నాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే తెలుసు ఎలీషాకి, ఎందుకని సిరియా రాజు ఇక్కడికి పంపించాడు సైన్యాన్ని సంగతి. అయితే అప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు ఎలీషా. అని ప్రార్థన చేశాడంటే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడండి. ఇంతవరకు అతనికి ఏం కనపడుతున్నాయి? సిరియా సైనికులు మాత్రమే కనపడుతున్నారు, ఆ రథాలు కనపడుతున్నాయి, ఖడ్గాలతో సైనికులు మాత్రమే కనపడుతున్నాయండి. మానవ నేత్రాలతో అతను చూశాడండి. అయితే ఎప్పుడైతే యెహోవా వీని కళ్ళు తెరవమని చెప్పి అన్నప్పుడు దేవుడు ఆ పనివాని కండ్లను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను, గమనించండి, ఎలీషా చుట్టూను పర్వతములు ఎలా ఉన్నాయంటే, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఇండి చూచాను. మరి ఇంతకు ముందు ఎందుకు కనపడలేదండి అతనికి? ఇప్పుడు ఎందుకు కనబడింది? ఎలీషా చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయండి ఎలీషా చుట్టూను. ఇంకేమున్నాయి? అగ్ని గుర్రాలు, అగ్ని రథముల చేతను నింపబడి ఉంటే చూశారండి. అంటే ఎలీషా చుట్టూ పర్వతం ఉంది, దాని చుట్టూ అగ్ని గుర్రాలు, రథాలు ఉన్నాయి. అంటే ఎలీషా దగ్గరికి రావాలి అంటే వాళ్ళ అగ్నిని దాటి లోపలికి రావాలి. ఆ అగ్ని ఎలీషా కనబడుతుంది, కానీ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పనివాడు చూడగలిగాడు. అక్కడ ఉన్న సైనికులు ఎవరు కూడా దీన్ని చూడలేకపోతున్నారు. ఎందుకని? వారు మానవ కనులతో ఉన్నారు కనుక.
అప్పుడు నమ్మాడండి అతను. ఎందుకంటే వాళ్ళ గనక వచ్చి ఉన్నట్లయితే ముందు కాలిపోతారండి, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకేం కాదు. అందుకే దేవునిలో ఉన్న వాళ్ళు దేవుడు చుట్టూ కంచి వేసేస్తారండి. నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటే, నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకొని నీ పాపను కడిగి వేసుకుని నువ్వు రక్షించబడ్డావంటే, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో నీవు ఉన్నట్లయితే, ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధన చేస్తున్నట్లయితే, ఈ లోక సంబంధమైన జీవితానికంటే ఆత్మ సంబంధమైన జీవితానికి నువ్వు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, నీ చుట్టూ దేవదూతలు ఉంటారండి. రక్షించబడిన ప్రతి ఒక్కరి చుట్టూ దేవదూతలు ఉంటారండి. నీలో దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన సంగతులు నీకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రతిదాని దేవుని కళ్ళతో చోటు నువ్వు నేర్చుకుంటావు. నీ సమస్య అసలు సమస్యే కదా, నీ జబ్బు అసలు జబ్బే కదండి. నువ్వు అసలు దేనికి భయపడవండి, భయపడకుండా. ఇంతకుముందు పనివాడు భయపడ్డాడు, ఎప్పుడైతే దేవుని కళ్ళతో చూచాడో భయపడలేదండి అతను. ఎందుకని? చుట్టూ పర్వతం, అగ్ని రథాలు, అగ్నిగుర్రాలు ఉన్నాయి. అలాగే నువ్వు దేవుని కళ్ళతో ప్రతి విషయాన్ని నువ్వు చూడగలిగినప్పుడు నువ్వు ధైర్యాన్ని, మనోనిర్భరాన్ని కలిగి ఉంటావు. భయపెట్టేదాన్ని భయపడుతూ ఉంటావు. నీకు భయానికి భీతి కలిగిస్తావు నువ్వు. అది క్రైస్తవుని యొక్క లక్షణం. క్రైస్తవుడు భయపడేవాడు కదండి క్రైస్తవుడు. మీరు ఇప్పుడు పనివాడు భయపడలేదు, ఇంతకుముందు భయపడ్డాడు. ఎందుకు భయపడలేదు? ఇప్పుడు అతని మనోనేత్రం తెరవబడిందండి. కనుక ఆత్మ సంబంధమైన సంగతులు కొంతమందికే తెలుస్తూ ఉంటాయండి. కనుక ఆ సైన్యం ఎలీషాని చంపడానికి వచ్చారు, వారు ఎలీషాని ఏమీ కూడా చేయలేకపోయారండి. కారణం ఏంటంటే దేవుడు తన చుట్టూ దూతలను పెట్టాడు. అలాగనే నువ్వు క్రీస్తులో ఉంటే నీకు భద్రత ఉంటుంది. క్రీస్తులో ఉంటే నీకు సమస్తము సమకూడి జరుగుతాయి. నీకు దేవుని కాపుదల నీకు ఉంటుందండి. నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేస్తావు. ఇటు పక్క 1000 మంది, అటు పక్క 10,000 మంది వచ్చినా ఎవరో కూడా నేను ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుని యొక్క సెలవు లేకుండా ఎవరో కూడా నేను ఏమీ చేయలేరండి. బలవంతుడైన దేవుడు మన దేవుడు. మన గురించి ఎప్పుడు ఆలోచిస్తుండేవాడు దేవుడు అండి, మన దేవుడు అండి. యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుండేవాడు అండి. ఈ లోకంలో మనుషులు, బంధువులు అందరూ మనం విడిచిపెట్టేసినా కూడా చివరి వరకు మనల్ని కాపాడేవాడు, ముదిం వచ్చే వరకు ఎత్తుకునేవాడు మన దేవుడు. కనుక ప్రతి విషయాన్ని మీరు దేవుని కనులతో చూడండి, మానవ కనులతో చూడకండి. మానవ కనులు చూస్తే పిరికివారైపోతాం, భయపడతాం, చనిపోతాం మనం. కానీ దేవుని కనులు చూస్తే మరణాన్ని ఎదిరిస్తుంటాం, మరణాన్ని చేస్తూ ఉంటాం, ఈ లోకంలో సమస్తాన్ని చేస్తూ ఉంటాం. విజయమే కానీ అపజయం అనకూడదండి. ఎందుకంటే క్రీస్తు యేసులో మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు జయం అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆత్మతో ప్రతి విషయాన్ని చోటు నేర్చుకో. దేవుడిని సమస్త అక్కర్లో దేవుడు తీర్చాడు. నిత్య జీవాన్ని వారసుడిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఒక చక్కటి వాక్యం ప్రభు, మా ప్రియులను బలపరిచేది ప్రభు. దేవుని కళ్ళతో చూడటం మీరు నేర్చుకోవాలి తండ్రి. స్టెఫను భయపడలేదు తండ్రి, దేవుని కళ్ళతో చూచాడు. ఆకాశం తెరవబడింది తండ్రి. కృపాశుని ప్రభుని యేసుక్రీస్తు కూర్చున్నాడు తండ్రి. ప్రభా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను చెప్పి అన్నాడు తండ్రి. భయపడకుండా ప్రభా వీరు ఏం చేస్తారు వీరికి తెలియదు కనుక వీరికి క్షమించమని చెప్పి అన్నాడు తండ్రి. ఈ పాపం వీరి మీద మోపుకున్నాడు తండ్రి. దేవుని సంబంధాలు ఎప్పుడూ కూడా శపించరు, తిట్టరు, కొట్టరు తండ్రి. వారి దేవునికి మొరపెట్టుకుంటారు తండ్రి. ధైర్యాన్ని కోల్పోరు తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరూ ధైర్యాన్ని కోల్పోకుండా దేన్నైనా జయించే శక్తి క్రీస్తులో ఉందని తెలుసుకొని దినము ఈ వాక్యాల ద్వారా బలపడలా చేయమని, ప్రతిదినము ఈ వాక్యాలు చూసి ఆదరింపబడలా చేయమని యేసు క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 9293317487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.